सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। గయ వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం చూసి మాధవరావు కళ్ళల్లో ఆనందాశ్రువులు దొర్లాయి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది. గయలో ప్లేగు ఉంది. యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంత కూడా భయం లేదు. ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలిచి బ్రాహ్మణుడు వారికి నచ్చజెప్పబోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్ర ముగించుకొని శ్యామా కంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటం కనిపించగా అనుకోకుండా సంభవించినది అతనికి అత్యంత చమత్కారం అనిపించింది. ప్రేమతో కంఠం గద్గదమైంది. కళ్ళు ఆనందాశ్రులతో నిండాయి. శరీరమంతా రోమాంచితమై చెమట పట్టింది. మాధవరావు యొక్క ఆ స్థితిని చూచి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు, అందువలనే ఏడుస్తున్నాడని బ్రాహ్మణుడు మరో విధంగా తలచాడు. తరువాత శ్యామాయే జిజ్ఞాసతో బ్రాహ్మణుని, ఈ పటం నీకు ఎలా లభించింది? మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితం జరిగిన విశేషాన్నంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి. ఆ బ్రాహ్మణునికి 100 కాదు 200-300 మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. మన్మాడ్ మరియు పుణతంబేలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించటం అతని నిత్య వృత్తి. అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులు అని విని వారి దర్శనంతో పునీతుడవ్వాలని అతని ఉద్దేశం. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాక వారి పటాన్ని సంపాదించాలని అతనికి కోరిక కలిగింది. మాధవరావు వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించి ఉంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు. మాధవరావు బాబా అనుమతితో దానిని అతనికి ఇచ్చాడు. ఆ బాబా పటమే ఇది అని ఆ బ్రాహ్మణుడు ఇతడే అని మాధవరావుకు గుర్తుకు వచ్చింది. బాబా నన్ను ఇక్కడికే ఎలా పంపించారు? ఇంతకాలానికి ఈ కలయికను ఎలా సంభవింపజేశారు? వాస్తవానికి 12 సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారో ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. బాబా యొక్క అగాధ లీల. శ్యామాను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు. తన దగ్గరున్న ఈ పటాన్నే సాయిబాబా ఆజ్ఞను తీసుకొని తాను ఇతనికి ఇచ్చానని శ్యామాకు గుర్తుకు వచ్చింది. షిరిడీకి వెళ్ళినప్పుడు మునుపు ఇతని వద్దే బస చేశాను, ఇతడే బాబా దర్శనాన్ని చేయించాడు అని బ్రాహ్మణునికి గుర్తుకు వచ్చింది. ఒకరిని ఒకరు చేసుకున్న ఉపకారాలను తలుచుకొని చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామాకు గయలో మంచి సదుపాయాలు చేశాడు. అతనికి ఎంతటి ఐశ్వర్యం అంటే ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకిలో కూర్చుని శ్యామాను ఏనుగుపై కూర్చుండబెట్టాడు. పూజా సామగ్రిని వెంట తీసుకొని విష్ణు పాదాల వద్దకు వెళ్ళి దేవునికి అభిషేకం చేయించి యథావిధిగా పిండ ప్రదానం కూడా చేయించారు. అటు తరువాత బ్రాహ్మణ సంతర్పణ, నైవేద్య సమర్పణ పూర్వకంగా భోజనంతో యాత్ర సంపూర్ణమైంది. ఇదంతా బాబా ఆనందంగా చేయించారు. బాబా యొక్క నోటి నుండి వెలువడిన మాటలు అర్థభరితం మరియు అవి అక్షరం అనుభవంలోకి వస్తాయని ఈ కథా సారాంశం. బాబాకు భక్తులపైన అపారమైన ప్రేమ కూడా. బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా? ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులతో కూడా వారికి తదాత్మ్యం. వారికి ప్రాణులపై చాలా ప్రేమ. లెండి నుండి మసీదుకు వచ్చేటప్పుడు మామూలుగా దారి నడుస్తుండగా ఎప్పుడైనా మేకల మంద కలిస్తే బాబాకు పరమానందం. అప్పుడు ఆ మొత్తం మంద వైపు తమ అమృత దృష్టిని ప్రసరింపజేసి వానిలో నుండి 1-2 మేకలను ఏరుకొని తీసుకునేవారు.
వారి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి మేకలను కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి. ఒకరోజు వారు 2 మేకలను 32 రూపాయల వెల చెల్లించి కొనుక్కు వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ 2 మేకలపైన దృష్టి పడగానే వెంటనే వారు మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్ళి వాని వెన్ను తట్టారు. వాని పశుజన్మను చూచి సాయి సమర్థునికి జాలి కలిగింది. వాని పరిస్థితిని చూసి వారి మనసు కరిగి ప్రేమ ఉప్పొంగింది. వానిని దగ్గరకు తీసుకొని బాబా వానిని ప్రేమతో నిమిరారు. బాబా యొక్క వింత చర్యను గాని భక్తులు ఆశ్చర్యపోయారు. వాని పూర్వజన్మలోని పరమ లోభం సాయిబాబాకు గుర్తుకు వచ్చి వానిపై ప్రేమ కలిగింది. వాని పశుజన్మను కని వారు కరుణతో కరిగిపోయారు. వాని ఖరీదు 2 రూపాయలు లేదా 3 లేక 4. బాబా 16 రూపాయలని ఇవ్వగా చూచి తాత్యా చికుతుడయ్యాడు. వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను ఖరీదు చేయటాన్ని ప్రత్యక్షంగా చూచి తాత్యాతో పాటు మాధవరావు బాబా చర్యను దుయ్యబట్టారు. 2 రూపాయల వస్తువును 16 ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలియదా? అందుకే యథేచ్ఛగా ఏదో చేస్తుంటారా అంటే ఇది కూడా సరి అయిన మాట కాదు. బాబా ఎందుకు ఇలా చేశారో అని ఇద్దరు చిరచిరలాడారు. బాబా ఎందుకు ఇటువంటి వ్యాపారం చేశారు? ఇదేం వ్యాపారం చేసే పద్ధతి అని ఇద్దరు బాబాను దూషించారు. అసలు బాబా ఎలా మోసపోయారు? ఆ వింత చూడడానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏమాత్రం నష్టం కలుగునట్లు బాబా తమలో నిశ్చింతగా ఉన్నారు. ఇద్దరూ అలా కోపగిస్తూ దూషించిన బాబా కించిత్తైనా చలించలేదు. సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. తరువాత తాత్య శ్యామ వినయంగా ఆదరపూర్వకంగా 32 రూపాయలు వృధాగా పోయాయి కదా, ఇదేం ఉదార బుద్ధి అని అడిగారు. కేవలం డబ్బును గురించిన ప్రశ్నను విని సాయి నవ్వుముఖంతో పిచ్చి జనులారా, నేను మిమ్మల్ని ఎలా సమాధానపరచను అని తమలో అనుకున్నారు. వారి శాంతి విలక్షణమైనది. వారి స్థైర్యం అణుమా ప్రమాణమైన చలించలేదు. ఇదే పరమశాంతికి లక్షణం అని జనులందరూ ఆశ్చర్యపడ్డారు. క్రోధం అనేది లేకుండా పరమశాంతిని అనుభవించే వారిని, సర్వ ప్రాణులలోనూ భగవంతుని చూచేవారిని అవివేకం ఎలా తాకగలదు? వివేక దృష్టి గల సమర్థులు క్రోధాన్ని తమ ఎదుటకు రానియ్యరు. అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే వారి శాంతి భూషణం తెరుచుకుంటుంది. నిరంతరం అల్లా మాలిక్ అని ధ్యానం చేసే వారి మహిమను నేను ఎంతని వర్ణించను. వారి చరిత్ర అగాధం మరియు గహనము, అతి పావనము, శుభప్రదము, జ్ఞాన స్వరూపము, వైరాగ్యనిధి, శాంతి సాగరము, పరిపూర్ణ కరుణాబుద్ధి గల సాయి ఏమన్నారో వినండి. ఆ ఇద్దరి ఆగ్రహాన్ని గని బాబా వారితో, నేను ఉండటానికి ఇల్లు వాకిల్ లేనివాణ్ణి, నేను ఎందుకోసం డబ్బు పోగు చేసుకోవాలి? ముందు అంగడికి వెళ్ళి ఒక సేరు పప్పు కొనుక్కుని రండి. వానికి తృప్తిగా మేత పెట్టి వారిని మరలా గొల్లవానికి ఇచ్చివేయండి అని చెప్పారు. వారి ఆజ్ఞానుసారం వెంటనే పప్పును తెచ్చి మేకలకు మేత పెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా వారిని మరలా మందలోకి పంపించి వేశారు. సాయిబాబా మూర్తీభవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారం. వారికి తాత్య, శ్యామ లేదా ఇతరుల సలహాలు సూచించేవారా? మేకలు ఎంతో సంతోషంగా పప్పు తిని తృప్తి చెందినట్లు గమనించి బాబా వారిని వాని యజమానికి ఇచ్చివేయండి, మందలో విశ్రమిస్తాయి అని చెప్పారు. ఆ విధంగా రూపాయలకు రూపాయలు పోయినవి, మేకలు కూడా ఉచితంగా పోయాయి. తరువాత మేకల గత జన్మ గురించి బాబా వింతగా చెప్పారు. తాత్యావరణే శ్యామ కూడా ఆ ఇద్దరిపైన బాబాకు ప్రేమ. వారి కోపాన్ని శాంతపరచటానికి బాబా చక్కటి కథను చెప్పారు. సాయి తమంతటి తాము స్వయంగా మేకల పూర్వజన్మ కథను ఇద్దరికీ చెప్పారు. శ్రోతలు కూడా శ్రవణం చేయండి. పూర్వజన్మలో ఈ ప్రాణులు భాగ్యం కొద్దీ మానవులు నా దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం తప్పలేదు. ఇప్పుడు మీకు ఇవి మేకలుగా కనిపిస్తున్నాయి కదా, పూర్వజన్మలో ఈ మేకల సోదరులు పరస్పరం కొట్టుకొని పరిణామంగా ఈ రూపాన్ని పొందారు. మొదట్లో అన్నదమ్ములలో ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని ఒక మంచంపై పడుకునేవారు. రోజు ఒకరి యోగక్షేమాలను ఒకరు ఆలోచించేవారు. ఆ ఉభయులలో ఐక్యత బాగా ఉండేది.
ఆ ఇద్దరు సహోదరులే అయిన దుర్భరమైన కర్మ ధర్మ సంయోగం వలన భయంకరమైన ద్రవ్యలోభం కారణంగా వారిలో శత్రుత్వం ప్రబలింది. పెద్దవాడు మహా సోమరి, చిన్నవాడు అహర్నిశలు శ్రమించి ధనాన్ని కూడబెట్టుకున్నాడు. అందువలన పెద్దవానికి అసూయ కలిగింది. కంటకంలా ఉన్న తమ్ముని తొలగించితే తనకు ద్రవ్యానికి లోటుండదు అని పెద్దవాడు ధనలోభంతో చెడుగా ఆలోచించసాగాడు. ధనం మీది మోహం దృష్టికి ప్రతిబంధకమైంది. కళ్ళు ఉండి అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని సోదర ప్రేమను మరిచిపోయి తమ్ముని హతమార్చటానికి సన్నిద్ధుడయ్యాడు. ప్రారబ్ధ కర్మభోగం పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వం ఉత్పన్నమయ్యింది. రహస్యంగా ఉన్న కపటం బయటపడింది. లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మరిచిపోయారు. దురభిమానం ఎంతో పెరిగిపోయింది. శత్రువుల వలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఒకడు సోదరుని కర్రతో తలపైన కొట్టి క్రింద పడవేశాడు. రెండవ వాడు గొడ్డలితో కొట్టి తన సోదరుని చంపేశాడు. ఆ ఇద్దరూ రక్తం కారుస్తూ చిన్నా భిన్నంగా మూర్ఛపడిపోయారు. కాసేపటికంతా ప్రాణాలను కోల్పోయి ఇద్దరూ చనిపోయారు. జీవితాలు అలా అంతం కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకు వచ్చింది. చేసిన కర్మను అనుభవించటానికి మేకల జన్మకు వచ్చారు. అకస్మాత్తుగా వారిని మందలో చూచి నాకు వారిపై ప్రేమ కలిగింది. అందువలన సొంత డబ్బు ఖర్చు పెట్టి వానికి విశ్రమాన్ని కలిగించాలని అనిపించింది. కానీ మీ కారణంగా వాని కర్మ వానికి అడ్డు తగిలింది. మేకల మీద దయ ఉన్నా మీ బలవంతం వలన చివరకు నేను వానిని గొల్లవానికి తిరిగి ఇచ్చివేయటానికి ఒప్పుకున్నాను అని చెప్పారు. ఇక్కడితో కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తరువాతి అధ్యాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది. అది కూడా సాయి నోటి నుంచి స్రవించిన అమృతం, పరమ ప్రేమభరితం అని హేమాడ్ పంతు సాయి చరణాలయందు వినమ్రుడై శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో కాశీ గయా గమనం అజాజన్మ కథనమను 46వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज